నీ కూతురు డెత్ కన్ఫర్మ్. అమ్మా సింధు, అమ్మా సింధు, అమ్మా అమ్మా సింధు, అమ్మా సింధు, ఏం కాదమ్మా, నేను వచ్చేసాను కదా, నీకేం కాదమ్మా, భయపడకు. ఏం కాదమ్మా సింధు. వాసుదేవేడమ్మా, నిన్నేమైనా కొట్టాడా, భయపెట్టాడా? ఆ వాసుదేవేమైనా నిన్ను హింసించాడా? అసలు వాసుదేవ్ ఎక్కడమ్మా? ఏమైందమ్మా? అమ్మా, వాసుదేవ్కి తన కూతురు అనుని అప్పగించేద్దామమ్మా. ఎందుకిలా మాట్లాడుతున్నా? అమ్మా, పాపని వాసుదేవ్కి అప్పగించేద్దాం. సింధు, ఏమైంది? అదంతా కాదమ్మా, అనుని వాసుదేవ్కి అప్పగించేద్దాం. నన్ను టెన్షన్ పెట్టకుండా అసలు ఏం జరిగిందో చెప్పు. ఇప్పుడు టైం ఎంత అయింది? నువ్వు నా దగ్గరున్న విషయం మీ అమ్మగారికి తెలిసి ఎంతసేపు అయిందని అడుగుతున్నాను. అరగంట అవుతోంది. ఈ అరగంటలో మీ అమ్మగారి నీ గురించి టెన్షన్ పడుతుందా? టెన్షన్ పడుతుంది. నేను రమ్మన్నాను కాబట్టి ఇక్కడికి బయలుదేరి ఉంటుందా? వెంటనే బయలుదేరి ఉంటుంది. మా అమ్మకి నేనంటే ప్రాణం. నాకేమవుతుందన్న భయంతో ఇక్కడికే వస్తుంది. మరి నేను నిన్ను కారెక్కించిన దగ్గర నుంచి నీకు టెన్షన్గా ఉందా? చాలా చాలా భయంగా ఉంది వాసుదేవ్ గారు. నన్ను వదిలేయండి. అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? కంగారు పడకు. నిన్నెక్కడికి తీసుకొచ్చింది చంపడానికి కాదు. మీ తల్లి కూతుళ్ళని వేరు చేసి అరగంట అయింది. జస్ట్ 30 minutes. ఈ ప్రపంచంలో నాకెవరూ లేరు సింధు. నా భార్య, నా కొడుకు అందరూ నా నుంచి దూరం అయిపోయారు. నాకున్న ఒకే ఒక్క బంధం, నాకు ప్రేమను పంచేది నా కూతురు అను మాత్రమే. ఇప్పుడే అవసరం లేదా? టైం తీసుకో, బాగా ఆలోచించు. చిన్నపిల్లవైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా. దయచేసి నా అను గురించి తెలిస్తే చెప్పు. సింధు, 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 నువ్వింత పరధ్యానంగా ఆలోచిస్తున్నావంటే ఆ వాసుదేవ్ గురించి అని అర్థమవుతుందమ్మా. చూడమ్మా సింధు, అన్నయ్య యాక్సిడెంట్ చేసి తప్పు చేశాడు. అది తెలియని పరిస్థితుల్లో చేశాడు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వేరే పిల్ల బాడీతో నాటకమాడి మళ్ళీ రెండో తప్పు చేశాడు. మీ అన్నయ్య చేసిన తప్పుని నేను సరిదిద్దుదాం అనుకున్నాను. సరిదిద్దుంటే అందరికీ బావుండేది. కాని ఆవేశం వల్ల, దూకుడుతనం వల్ల, తొందరపాటు వల్ల అంతా సర్వనాశనమైపోయింది. అదే జరగకుండా ఉంటే
ఆ వాసుదేవ్కి కూతురు లేదన్న బాధ ఉండేది కాదు. అన్నీ జైల్లో ఉండాల్సిన అవసరం వచ్చేదే కాదు. మనందరం ఎన్నో కలలుగన్న మీ అన్నయ్య భవిష్యత్తు గంగ పాలైపోయింది. వాడు జైలుకెళ్ళాడు. ఒక మేయర్ కొడుకు జైల్లో ఉన్నాడంటే ఈ సమాజంలో ఎంత చెడ్డ పేరో నీకు తెలియదమ్మా. మళ్ళీ నేను మేయర్గా ఉండాలన్నా కూడా మన ప్రతిపక్షం ఈ విషయాన్ని వాడుకుని మనల్ని బయటకు లాగుదామని చూస్తారు. ఆ వాసుదేవ్ ఆవేశపడి మీ అన్నయ్యని జైలుకు పంపించడం వల్ల మీ నాన్నగారి ఆశయం, వాడి భవిష్యత్తు, నాకున్న మంచి పేరు అన్నీ మంట కలిసిపోయాయమ్మా. అలాంటి వాసుదేవ్ నిన్ను తీసుకుని వెళ్ళి కూతుర్ని అప్పగించమని కన్నీళ్లు పెట్టుకుని బ్రతిమాలితే నువ్వు కరిగిపోయావా? ఆ వాసుదేవ్ కన్నీళ్ల ముందు కాలిపోయిన మీ అన్నయ్య భవిష్యత్తు నీకు కనిపించలేదమ్మా? మీ అన్నయ్య కోసం నేను పడుతున్న నరకాన్ని నువ్వు గమనించలేదా సింధు? నేనిదంతా కావాలని చేయడం లేదు సింధు. కావాలని నేను నా దగ్గర ఉంచుకోవడం లేదు. కూతురు దూరంగా ఉంటే ఏ తండ్రికైనా ఎలా ఉంటుందో నాకు తెలుసు. 4 రోజులు నా కొడుకు జైల్లో ఉంటేనే నేను తట్టుకోలేకపోయాను. అలాంటిది ఒక పసిపిల్ల దూరమైతే తండ్రి అనుభవించే నరకవేదన ఏంటో కూడా నాకు తెలుసు. కానీ తప్పదమ్మా, అనుని మన దగ్గర ఉంచుకోక తప్పదు. దేవ్ ద్వారానే శక్తి బయటకు రావాలి. అలా రావాలి అంటే అను ఒక్కతే మన దగ్గరున్న అస్త్రం. ఆ అస్త్రాన్ని ఉపయోగించి నా కొడుకును జైలు నుంచి బయటకు తీసుకుని రావాలి. శక్తి ఏ తప్పు చేయలేదని ఆ వాసుదేవ్తోనే చెప్పించాలి. అప్పుడే అన్నయ్య మీద పడ్డ నింద తొలగిపోయి మనం ఊహించిన అన్నయ్య భవిష్యత్తు తిరిగి మన చేతుల్లోకి వస్తుంది. ఇదంతా జరగకుండా అనూని ఎక్కడి నుంచి పంపించే ప్రసక్తే లేదు. సారీ అమ్మా. వాసుదేవ్ కూతురు గురించి బాధపడితే నిజంగా నేను తట్టుకోలేకపోయాను. తండ్రి కూతురు గురించి పడే ఆవేదన చూసి నాకో కన్నీళ్ళొచ్చాయమ్మా. అతని ఆవేదన ముందు నువ్వు చెప్పిందేది నేను ఆలోచించలేకపోయాను. నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా. అనునిప్పుడే వాసుదేవ్కి అప్పగించకూడదు. నానమ్మా, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు నాకు తెలుసు నానమ్మా. మీరు నన్ను ఎలా పంపించాలా అని నా గురించి టెన్షన్ పడుతున్నారు కదా. దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా.